హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగు రచయిత ఎవరు? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగు రచయిత ఎవరు? ఏ. రామజోగయ్య శాస్త్రి, బి. వెంకటకృష్ణ, సి. తల్లవజ్జుల పతంజలి శాస్త్రి, డి. శివకుమార్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తల్లవజ్జుల పతంజలి శాస్త్రి. వీరు రచించిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 వీరికి దక్కింది. సెకండ్ క్వశ్చన్. ప్రపంచ ఒడియా భాష సదస్సు ఏ నగరంలో నిర్వహించనున్నారు? ప్రపంచ ఒడియా భాష సదస్సు ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఏ. పాట్నా, బి. ఢిల్లీ, సి. భువనేశ్వర్, డి. కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భువనేశ్వర్. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ప్రపంచ ఒడియా భాష సదస్సు నిర్వహించడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? ఏ. 3.17 లక్షలు, బి. 2.19 లక్షలు, సి. 10.6 లక్షలు, డి. 23.10 లక్షలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2.19 లక్షలు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2,19,518గా ఉంది. తలసరి ఆదాయం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. గ్లోబల్ రెమిటెన్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? గ్లోబల్ రెమిటెన్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఏ. 2వ స్థానం, బి. 1వ స్థానం, సి. 10వ స్థానం, డి. 5వ స్థానం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1వ స్థానం. అగ్రస్థానంలో భారత్ ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తమిళనాడు, సి. తెలంగాణ, డి. కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి కోసం సీఎం గారు ఈ యొక్క సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిక్స్త్ క్వశ్చన్. 2024 గణతంత్ర వేడుకల్లో ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? 2024 గణతంత్ర వేడుకల్లో ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ. అమెరికా, బి. రష్యా, సి. ఫ్రాన్స్, డి. బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ హాజరు కానున్నారు. ఆ దేశం నుండి భారతదేశానికి అధ్యక్ష పదవిలో వచ్చిన వ్యక్తి ఇప్పటికి ఆరోసారి. అధ్యక్ష పదవిలో ఉండి భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తులు ఈ ఆరోసారి జరగడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ను ప్రారంభించింది? పోటీ పరీక్షల్లో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఏ. విద్యాశాఖ, విద్యాశక్తి, బి. ఎడ్యుకేట్, సి. సాది, డి. విన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సాది. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన నౌక పేరు ఏమిటి? ఇటీవల భారత నౌకాదళంలో చేరిన నౌక పేరు ఏమిటి? ఏ. ఐఎన్ఎస్ విక్రమ్, బి. ఐఎన్ఎస్ సందాయక్, సి. ఐఎన్ఎస్ ఇంఫాల్, డి. ఐఎన్ఎస్ తేజస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐఎన్ఎస్ ఇంఫాల్. ఐఎన్ఎస్ ఇంఫాల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఈశాన్య రాష్ట్రంలో ఒక నగరం పేరును ఈ యొక్క నౌకకు పెట్టడం జరుగుతుంది. నైన్త్ క్వశ్చన్. ఇటీవల భారత పార్లమెంటుపై భద్రతా వైఫల్యం నేపథ్యంలో కొత్త పార్లమెంట్, పాత పార్లమెంట్ బాధ్యతలు ఏ దళాలకు అప్పగించారు? ఏ. బిఎస్ఎఫ్, బి. సిఐఎస్ఎఫ్, సి. సిఆర్పిఎఫ్, డి. ఎస్ఎస్బి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సిఐఎస్ఎఫ్కి ఈ యొక్క బాధ్యతలను కొత్త పార్లమెంట్ బాధ్యతలను అప్పగించారు, రక్షణ బాధ్యతలను అప్పగించారు. నల్సా కార్యనిర్వహణాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నల్సా కార్యనిర్వహణాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. డివై చంద్రచూడ్, బి. సూర్యకాంత్, సి. జస్టిస్ సంజీవ్ ఖన్నా, డి. సంజీవ్ కృష్ణ కౌల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నల్సా కార్యనిర్వహణాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నల్సా అనగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. 11th క్వశ్చన్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఏ. ముంబై, బి. వారణాసి, సి. హైదరాబాద్, డి. ఢిల్లీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. హైదరాబాద్లో 2024 ఫిబ్రవరి 23 నుండి ప్రారంభించడం జరుగుతుంది. హార్టికల్చర్ రంగంలో ఉత్తమ రాష్ట్రం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? హార్టికల్చర్ రంగంలో ఉత్తమ రాష్ట్రం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. అస్సాం, సి. హర్యానా, డి. ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. హిమాచల్ ప్రదేశ్. 13th క్వశ్చన్. ఏ సంవత్సరానికి భారతదేశ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది? ఏ సంవత్సరానికి భారతదేశ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది? ఏ. 2024, బి. 2030, సి. 2025, డి. 2028. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 2028 నాటికి భారతదేశ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.